నేను మళ్ళీ కానీ గోస చూడాలి అన్న చిట్ట చేయంగానే ఎగురుతాం బీసీలకు సోయలేదు అంటాడు. అసలు వాడే బీసీ కాదు, వాడే బీసీ కాదు, 300 కాపులు బీసీలే కాదు. ఇక మా మిత్రులు లేడా ఈడ వాడే చింతపండు నవీన్ కుమార్ పటేల్ అని పెట్టుకున్నాడు వెనుక. మళ్ళీ బీసీ ఎట్లయితావురా? వాని బాధ చూస్తే అసలు జబర్దస్త్లో కూడా కెర్రదా కామెడీ. ఇటు పక్కన ఉన్నాడా డూడు బసవన్న, అంగిల్ సింపుకుంటారు, మనన్న అంటారు, రెడ్డి అత్తే మనన్న అంటారు. గిట్ట చేసి ఫోటో దిగంగానే మా అన్నరా మా అన్న అని చింపుకొని ఎగురుతాడు అంటాడు. ఎక్కడికి వచ్చిన బాధ ఇది ఏంది? నిన్న పంపించిండు ఒక మిత్రుడు, అది ఏ చూపించద్దు కానీ వినిపిస్తా. వాని కామెడీ మామూలు కామెడీ కాదుగా ఉంది. ఆ బాధ ఏందో వాని కామెడీ ఏందో. అంటే బీసీలను ఎంతో రెచ్చగొట్టాలని చూస్తాడు కానీ బీసీలో తెలియదా ఇలాంటి లుచ్చగాళ్ళు చాలా మంది ఉన్నారు అని? బీసీలో తెలియదా? బీసీలు ఇది బీసీల మీద జరిగినటువంటి ఇక ఈయన ఈ బీసీ ఆయన పక్క పంటిలో పడి జిందాబాద్ జిందాబాద్ చేయగొట్టాలి జెండా అన్న అన్న యువసేన అంగి చింపుకోవాలి, రాగానే గజం గజం ఎగిరి తుంకాలి. ఇదా నీవోడేనా ఎమ్మెల్యే? నీ జాతుల నుంచి వచ్చినటువంటి వాడు ఎందుకు ఎమ్మెల్యే కాలేదు అంటే మనకు ఆ సోయి లేదు. మీకు దమ్ముంటే మీ చుట్టూ మీరెగిరితే వాళ్ళని ఎగరమని చూద్దాం, మీ పేరు మీద వాళ్ళని యువసేనలు పెట్టుకోమని చూద్దాం, పెట్టుకోరా. ఇంకా అన్న అన్న భుజం మీద చెయ్యి భుజం మీద చెయ్యి చూడు అన్న 15 సార్లు మీరు మా భుజాల మీద వేసారు కన్నా ఒక్కసారి ఈ డూడు బసవ అన్నగాడు చెయ్యి. అరే మిత్రమా, నిజంగా నువ్వైతే పెద్ద జోకర్ అవుతాను వాని పక్కకుండి. ఎందుకు అట్లా చెప్తానో అర్థమైతలేదు. ఇప్పుడు వీడిపోయే వాళ్ళ కాళ్ళ దగ్గర ఉన్నారు మీరు చెప్పురు. వీనికి టికెట్ ఇచ్చింది ఎవడు? వీనికి గెలిపించింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే కదా. మరి వీడేమో వాళ్ళ కాళ్ళ దగ్గర ఉండొచ్చట, వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు పోతేనేమో బానిసలైందట. చూడు భుజం మీద చేస్తామన్నా అని చెప్పి ఉల్టా అనుకుని చూద్దాం చూద్దాం. మా భుజం మీద చేస్తావరా అని అంటారు. ఇంకా పక్కకి ఇంకొక ఆయన బీసీ ఆయన ఉంటాడు, అన్న మీద చేస్తావా అంటాడు. ఈయన ఏమో పోయినట్టుగా. అందుకోసం ఏం చెప్తానంటే బీసీ ప్రజలారా వాళ్ళందరినీ నమోదు చేసుకొని ఇక్కడ ఎట్లనే పడ్డారు చూడిగా, ఇక్కడ ఎట్లనే పడ్డారు చూడిగా. జూమ్ చేయి ఏం కాదు. ఆధార్ కార్డు కావచ్చు ఏవైనా ఇక్కడ చింపాన్ చూసినాడు చూస్తాను ఇట్లా చేయలు కట్టుకోవాలి. ఏమున్నా వివరాలు సేకరించి తక్షణమే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇది చూపించచ్చు. ఇక వీడేమో ఇప్పుడు ఎగిరిండా రేవంత్ రెడ్డి దగ్గర పోయి షేలు కట్టుకుని ఇట్లా నిలబడ్డాడు. ఇక ఈ 2 నాలుకల ధోరణి, ఈ లంగా లుచ్చే బట్టవాయి మాటలు ఎందుకురా? నిన్న కామెంట్ పెట్టినో తమ్ముడు నా వాట్సాప్కి, అన్న నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా డాల్ బోల్ చేయలేవు, మల్లిగాని లెక్క డాల్ బోల్ చేయలేవు నువ్వు అని పెట్టి. నాకు నవ్వల్ల ఏడవల్ల అర్థం కాదు. మెచ్చుకున్నాడా మెచ్చుకోలేదా అంటే నీకు వాళ్ళ లెక్క అబద్ధాలు ఆడత్తలేదు అంటాండి ఇండైరెక్ట్ గా. మళ్ళీ ఏ వాళ్ళకి వచ్చిన గోసి ఇది ఎందుకు రైలు మనకు? వాళ్ళు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే గెలితీవి, వాళ్ళ పుణ్యాలనే అసెంబ్లీకి పోయి శాసన మండలికి పోయి కూర్చుంటివి. మళ్ళీ ఇప్పుడు ఏమంటాను మా అన్నారా మా అన్న. మరి ముందు నీకు అరే ఒక్కటే అంటున్నారా, నీకు నిజంగా ఇజ్జత్ ఉంటే ముందు ఆ ఎమ్మెల్సీ పదవికి ఇప్పుడు ఇమీడియట్లీ రాజీనామా చేయి. రాజీనామా చేసినాక మాట్లాడితే మంచిగా ఉంటుంది. నీ భుజాల మీద రేవంత్ రెడ్డి చేస్తాడు, నీ భుజాల మీద కోమటిరెడ్డి చేస్తాడు, నీ భుజాల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తాడు. నువ్వు ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి చేస్తే ఉంటావు. పైగా బీసీ బిడ్డలు రాజకీయంగా ఎదిగద్దా? ప్రస్తుతం వాళ్ళకి సోయి రాలే కాదంటలేము. నిజం వాళ్ళు ఒక పార్టీ పెట్టుకోవాలి, ఎస్సీలు బీసీలు ఎస్టీలు అంతా కలిసి ఒక పార్టీ పెట్టుకోవాలి. లేదా మనకున్న పార్టీ ధర్మ సమాజ్ పార్టీ బీఎస్పీ పార్టీ అలా ఓట్లు వేసుకోవాలి. లేదా ఒక కొత్త రాజకీయ పార్టీని మనం ఏర్పాటు చేసుకోవాలి. నువ్వు ఎమ్మెల్సీ గెలిచినాక వీళ్ళని రెచ్చగొడతావు. నీకు దమ్ముంటే ముందు పోయి రేవంత్ రెడ్డి భుజం మీద చేయి, నీకు దమ్ముంటే ముందు పోయి పొంగులేటి భుజం మీద చేయి. నువ్వు వీళ్ళని రెచ్చగొట్టుడు కాదు, నువ్వు చేసి చూపి. ఇగో నేను చేసిన రేవంత్ రెడ్డి భుజం మీద నేను చేసిన జాడిచ్చి తన్నితే నీ ఆ బయట వచ్చి పడతావు. మళ్ళా
అమాయక బిడ్డలను రాజకీయంలోని బిడ్డలను రెచ్చగొట్టి నువ్వు పబ్బం గడుపుకుంటా నువ్వు పదవులు వెళ్ళాలి. మళ్ళీ ఇదే బిడ్డలను రెచ్చగొడితే నీ వెనకబడి వస్తే ఓ మంచి పదవి ఇస్తారని నీ ఆశ. గా మాత్రం తెలియదా? ఇగో ఇన్ని మాటలు మాట్లాడింది కదా ఈ దొంగ. ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడింది కదా, ఇవాళ పక్కన నిలబడ్డావరా నువ్వు పోయి. ఇగో వీడెవడు ఈ దొంగ? సుబీర్. ఈ దొంగ ఎవడు? ఓ బొట్టు పెట్టి నన్ను మల్లెపూలు పెట్టాలి వెనక ఇట్లా ఇట్లా పెట్టి చెంపకొక సుక్క పెట్టాలి. ఇక్కడ చెంపకొక సుక్క పెట్టి ఈ బొట్టు పెట్టి నన్ను మల్లెపూలు తీసుకపోయి మల్లన్న కాకుండా మల్లమ్మ అని పెట్టాలి. గప్పుడు కానీ సిగ్గత్తది. నువ్వు పోయి ఈయన భుజం మీద చేసినాక మాకు ఆ ముచ్చట్లు చెప్పు. నువ్వే ఈయన కాళ్ళ దగ్గర ఉంటావు, మళ్ళీ ఇట్లా గుండీలు ఇప్పించి నేనే అందరిని ఎదిరిస్తాను అన్నట్టు చెప్పకు, సిగ్గుపోతుంది. సిగ్గు తక్కువ. ఎందుకురా ఇన్ని మాటలు తీసినా కూడా మాకే సిగ్గు అనిపిస్తాను కానీ నీకైతే సిగ్గు అనిపిస్తలేదురా. అన్ని వీళ్ళ కాళ్ళ దగ్గర ఉండే, ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాళ్ళ దగ్గర ఉండే, ఈ జూపల్లి కృష్ణారావు కాళ్ళ దగ్గర ఉండే, ఈయన వేం నరేందర్ రెడ్డి కాళ్ళ దగ్గర ఉండే. నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సారీ చెప్పింది నిజం కదా, కుమార్ రెడ్డికి సారీ చెప్పింది నిజం కదా, అంటే ఇన్ని రోజులు నీ మాట్లాడిన తప్పులు నన్ను క్షమించండి అని నువ్వు అన్నట్టే కదా. సిగ్గు తక్కువ. ఎవరు నమ్మిస్తానో ఓట్ల కోసం ఇన్ని కథలని, నీ మంత్రి పదవి కోసం ఇంతమందిని ఆగం గత్తర పట్టిస్తాను. గత్తర